नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर यह है कि आज करनूल में वाक़ सुनैना ऑडिटोरियम जो कलेक्ट्रेट में वाक़ है, वहाँ पर रेवेन्यू डिपार्टमेंट से रिटायर्ड होने वाले दिसंबर 2007 से लेकर 31 जनवरी 2026 तक जो रेवेन्यू डिपार्टमेंट में काम किए हैं, उन एम्प्लॉइज़ को, रिटायर्ड एम्प्लॉइज़ को आज एक तहनीती प्रोग्राम का इनेकाद अमल में लाया गया। साथ ही साथ एक मेडिकल कैंप का भी प्रोग्राम जो है अरेंज किया गया। इस मौके पर तमाम एम्प्लॉइज़ को मुफ्त चेकअप की गया और उन्हें तहनीत भी पेश की गई। इस मौके पर डीआरओ मैडम ने बतौर मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। प्रोग्राम में रिटायर्ड एम्प्लॉई सी अजय कुमार, एमडी सिराज, रोशन अली, आदि नारायणा और दीगर रिटायर्ड रेवेन्यू एम्प्लॉइज़ ने बड़ी तादाद में शिरकत की। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। వారి కృషి వల్ల ఈరోజు ఈ ఆత్మీయ సభను జరుపుకుంటున్నాం. ఒక పద్యం కూడా ఖచ్చితంగా రాయాలని అజయ్ కుమార్ కంద పద్యమాన రాయమంటే ఎందుకు మాల వేద్దామని, అంటే ఉత్పలమాల వేద్దామని ఒక ఉత్పలమాల నేను స్టేజ్ దిగిపోతాను. శ్రీలలనా ప్రసన్నత చెందియగా శ్రీలలనాధిపుండు తమ సేవకు ప్రసన్నత చెందియగా సభకు వచ్చిన చాలా మంది పాల్గొనిన భాగ్యము కలిగిన మీ వలన్ ప్రజాపాలు మెచ్చ జగద్హితంబుగా ఈ జగత్తుకు, ఈ లోకానికి చూడండి ఒకసారి. పెట్టినటువంటి వాడు వెంకటకృష్ణ అంటే దాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. ఇప్పుడు వినాయక్ కుమార్ గారు చేస్తే సారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ వరకు పోయి సేవలు అందించినటువంటి వాడు. ఇప్పటికి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ నేను ఎక్కువసేపు ఉండలేకపోతే, కాకపోతే ఈరోజు మీరు అందరూ ఉన్నారు. అందరూ మళ్ళీ మీ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళమే ఖచ్చితంగా. సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం ఏదైనా కానీ అందరూ ఖచ్చితంగా మళ్ళీ అదే పోటీకి చేరే వాళ్ళము. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఎఫ్సైటీస్ గురించి మాట్లాడారు. నిజంగా గవర్నమెంట్ అయితే ఇచ్చింది, కానీ బిల్స్ పెట్టి ట్రెజరీ వలన డ్రా చేయాలి కాబట్టి లేకపోతే ఇంతకుముందు మేము తహసీల్దార్స్గా ఉన్నప్పుడు ఏం చేశారంటే ముందు అయితే క్యాష్ ఇచ్చేసేవాళ్ళము ఏదో రకంగా, తర్వాత బిల్స్ పెట్టి వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాము. అలాగా ఇప్పుడైతే నాకు ఎవరన్నా సర్వీస్లో ఉండి అదే ఏమన్నా జరిగితే కానీ ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి తహసీల్దార్స్కి ఇంకొకసారి ఇంట్రైటింగ్ అయినా సర్క్యులర్ ఇచ్చేస్తాము. ఎవరి ఆఫీస్లో పనిచేస్తూ ఏమైనా జరిగిందనుకోండి దురదృష్టవశాత్తు, వాళ్ళకి ఇమీడియట్గా ముందు క్యాష్ పరంగా అరేంజ్ చేయండి, తర్వాత కావాల్సిన బిల్లు పెట్టుకోవచ్చు అని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు మనకి అందరికీ కూడా తెలుసు, అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్. ఇంతకుముందులాగా క్యాష్ డ్రా చేయడము, పేమెంట్స్ చేయడము, ఇట్లా శాలరీస్ కానీ ఎనీ అదర్ బిల్స్ కానీ ఉండదు. ఓన్లీ అకౌంట్ పేమెంట్ జరుగుతున్నాయి కనుక ఆఫీసులో క్యాష్ ఉండే అవకాశాలు ఉండవు. అయినా సరే అరేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఎలాగైనా మేము కేవలం ఎవరైనా చనిపోతే పోయి దండేయడం, అందరి తరఫున ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని గౌరవంగా సాగనంపడం. ఎవరైనా సరే అనుకోకుండా హార్ట్ ఫెయిల్ అయ్యో, కిడ్నీ ఫెయిల్ అయ్యో, పెరాలసిస్ వచ్చో, బ్రెయిన్ ఫీవర్ వచ్చో పడిపోతే వాళ్ళకు కనీసం 5,000 10,000 బెడ్ దగ్గర పోయి వాళ్ళ సన్నిధిలోకి ఇచ్చి రావడానికి అనే ఉద్దేశంతోనే పెట్టుకున్నాం. మిగతా 2 ఏళ్ళు అయితే చనిపోయి మంటి ఖర్చులు ఇవ్వలేదు ఇంతవరకు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరిని అడగాల మేము? కలెక్టర్ని అడిగితే కలెక్టర్ గారు పూనుకొని ఏ ఫండ్స్ మీ చేతిలో ఉంటే ముందు ఇవ్వండి, వచ్చిన తర్వాత రియంబర్స్ చేసుకోండి. ముందు చచ్చిపోయిన ఇంటికి ఆ 25,000 ఇవ్వకపోతే ఎట్లా పూడ్చుకోవాలా మేము? కనీసం పలకరించే నాదులు లేకుండా అయిపోయింది అని చెప్పి కలెక్టర్ గారికి ఒక విన్నపం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక ఆఫీస్ రూమ్ కేటాయించండి, మేము ఇక్కడ ఉంటాం. ఎవరెవరో చూపించుకుని కర్నూలుకి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఉంటుంది. మేము పోయి అసిస్ట్ చేసే హాస్పిటల్స్లో చూపించడానికి పనికి వస్తుంది. ఇక్కడ ఒక కార్యాలయం మాకు ఉంటే బాగుంటుంది. కింద ఉంది ఒక రూమ్, ఆ గది ఒకటి మాకు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పినాము. మెడికల్ రియంబర్స్మెంట్ సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నాయి, 5 ఏళ్ళు. అవన్నీ కూడా మీరు ముందు క్లియర్ చేయించండి అని చెప్పి మా కలెక్టర్ గారే ఇవన్నీ అనుకుంటే చేయగలరు కనుక మీరు చేయండి మేడం అని చెప్పి ఆమెకు ఒక లెటర్ ఇస్తూ డిఆర్ఓ గారి ద్వారా మాకు ఈరోజు పంపడం జరిగింది. ఇది మేము ఇప్పుడు నుంచి కంటిన్యూగా ఇక్కడ నుండి రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల కోసం మేము పనిచేస్తాము, రెవెన్యూ ఉద్యోగుల కోసం కూడా పనిచేస్తాము అని చెప్పి అందరికీ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.